అదేవిధంగా మీకొకటి ఒక విలేకరులుగా మీరు కొంత చైతన్యవంతమైన సిటిజన్స్ కూడా ఒకటి చెప్పాలి మీకు. ఈ రాష్ట్రం యొక్క అమూల్యమైన సంపద టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ రోజులో వృధా అయింది, దోపిడీకి గురైంది. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. నేను నార్మల్లీ చాలా కేర్ఫుల్ గా ఉంటున్నా వర్డ్స్ యూసేజ్ లో. అంటే నువ్వు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అంటే మా అందరి జీవితాలు, మన అందరి పిల్లలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి నువ్వు హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి అసలు నామమాత్రం కొత్త ఆయకట్టు ఇచ్చి మీరా మాట్లాడేది ఇరిగేషన్ పార్టీ నుంచి. అంటే అప్పుడు అందరినీ ఇంప్రెస్ చేయడానికి అసెంబ్లీలో ఏదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూస్తే వాళ్ళు గూగుల్ మ్యాప్లు ఇట్లా మాట్లాడారు. అసలు వాస్తవంగా గ్రౌండ్ లో చూస్తే హై కాస్ట్ లోన్స్ అంటే ఒక ప్రభుత్వం నార్మలీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం బారో చేస్తే గతంలోనే ట్రెడిషన్ 2%, 3%, 4% బారో చేస్తారు. రీపేమెంట్ పీరియడ్ 30 years ఉంటుంది. కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వంలో ఏ కాస్ట్ లో బారో చేసినండి? 10.5, 11% కి బారో చేసినారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీ దగ్గర చాలా హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఎంత భారం మోపిందంటే ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇరిగేషన్ శాఖకి ఓన్లీ రీపేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ లోన్స్ ఇస్ 18,000 crores. ఇరిగేషన్ శాఖ అంటే ఎవరి దగ్గర ఉందో మనకు మీకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితి ఇరిగేషన్ శాఖది 18,000 కోట్లేమో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అండ్ లోన్ రీపేమెంట్, 2,000 కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, 9,500 కోట్ల అన్పేడ్ బిల్స్. దిస్ ఇస్ హౌ దే హావ్ లెఫ్ట్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మేము వాళ్ళు చేసిన దానికి కొంత పరిస్థితి మెరుగుపరచాలని